నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు రుణానికి కేంద్రం కొర్రీలు. డిపిఆర్ సహా 3 అంశాలపై వివరాలు ఇవ్వాలని కోరిన ఆర్థిక శాఖ. సిఆర్డీఏ పరిధిలో ఆదా అయ్యే నీటిని బేసిన్ ప్రాజెక్టులకు కేటాయించండి. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం. 200 కోట్లతో కాళేశ్వరాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దామన్న సీఎం. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే గోదావరి పుష్కరాల్లోపు పూర్తి చేస్తామని హామీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల కష్టాలు. కొనుగోళ్లు లేక యార్డుల్లో అన్నదాతల పడిగాపులు. నేడు భుజ్ వైమానిక కేంద్రానికి రాజ్నాథ్ సింగ్. సైనికులను కలిసి అభినందించనున్న రక్షణ మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు పట్టాలు ఎక్కేందుకు మరికొన్నాళ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకు నుంచి నిధుల కోసం పంపిన నివేదికపై కేంద్ర ఆర్థిక శాఖ మరో 3 కొర్రీలు పెట్టింది. డిపిఆర్తో పాటు పర్యావరణ అనుమతి, ప్రైవేటు పెట్టుబడుల అనుమతిపై మరిన్ని వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. సుమారు 6 నెలల కిందటే రుణం పొందేందుకు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా విదేశీ రుణాల్ని అనుమతించే ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త కొర్రీలు పెట్టినట్లు తెలిసింది. గతంలో ప్రపంచ బ్యాంకు రుణం కోసం సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ అందజేయాలని, రుణ ఒప్పందం జరగడానికి ముందే డిపిఆర్లో సాంకేతికంగా అనుమతి పొందాలని పేర్కొంది. తాజాగా డిపిఆర్ పాటు పర్యావరణ అనుమతి, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ గురించి విదేశీ రుణం పొందడానికి అనుమతించే ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని విభాగం ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ప్రపంచ బ్యాంకు రుణం పొందడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 4100 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి అందించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకోవాలంటే కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేయాలి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రపంచ బ్యాంకు రుణం కోసం పంపిన ప్రాథమిక నివేదికలో మూసీ నదిని పునరుజ్జీవనం చేసి ఆర్థికంగా పర్యాటకాభివృద్ధికి తోడ్పడేలా చేయడం లక్ష్యమని పేర్కొంది. హైదరాబాద్ నగరం మధ్యలో నది ప్రవహిస్తోందని, పునరుజ్జీవం చేయడం ద్వారా జీవ వైవిధ్యం పెరగడం సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు తోడ్పడుతుందని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో దోహదపడుతుందని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపడతామని, 2030 డిసెంబర్లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యమని తెలిపింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు 5,863 కోట్లు ఖర్చవుతుందని, అందులో 4,100 కోట్లు రుణంగా ఇస్తే మిగిలిన 1,763 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. ఫీజిబిలిటీ అధ్యయనం జరిగిందని వివరించింది. ఆ ప్రాజెక్టు కింద నీటి యాజమాన్యానికి సంబంధించి 4 ప్రధానాంశాలు చేపట్టాల్సి ఉందని పేర్కొంది. మురుగునీటి శుద్ధీకరణ, వరద నీరు సవ్యంగా వెళ్లేలా చర్యలు, వర్షపు నీరు, మురుగునీరు కలసి వెళ్లకుండా చర్యలు, ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ ఇందులో ఉన్నాయని వివరించింది. ఈ మేరకు అనుమతులు, పునరావాసానికి ప్రాథమిక నివేదికను కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే అదనంగా వివరాలు కోరింది. వాటిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆ నివేదికను పరిశీలించిన ఆర్థిక మంత్రిత్వ శాఖలోని విదేశీ రుణాల విభాగం మళ్లీ కొర్రీలు వేసి తిప్పి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి వినియోగించుకునే నీటి వివరాలు పారదర్శకంగా ఉండేలా 2వ దశ టెలిమెట్రీ పరికరాలు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కృష్ణా యాజమాన్య బోర్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కోరారు. జలసౌధలో నీటిపారుదల శాఖ సమీక్ష సమయంలో కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ప్రతినిధులు సీఎంను కలిశారు. బోర్డులకు చెందిన అంశాలపైన చర్చ జరిగింది. పంటలకు ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా కృష్ణా యాజమాన్య బోర్డు నీటిని నియంత్రించిందన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసిందే. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటును ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి 2వ దశ త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు.
నీటి లెక్కలు పారదర్శకంగా ఉండాలని, నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తొలి విడతలోని 5 ప్రాంతాల్లో పరికరాల మార్పుతో పాటు కొత్తగా మరో 4 ప్రాంతాల్లో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు చేయాల్సి ఉంది. టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని, 45 రోజుల్లో పూర్తవుతుందని కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయ్పురే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని కృష్ణా గోదావరి బోర్డుల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం అవసరాల ఆధారంగా నిధులు ఇవ్వాలని సూచించినట్లు తెలిసిందే. కృష్ణా డెల్టా నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల కింద కొంత ఆయకట్టు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సిఆర్డీఏ పరిధిలోకి వెళ్లిందని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆ భూమికి నీరు అవసరం లేనందున అక్కడ ఆదా అయ్యే నీటిని కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు కేటాయించాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గురువారం నుంచి ప్రారంభమైన ట్రైబ్యునల్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. సాగర్ కుడి కాలువ కింద ఉన్న ఆయకట్టుకి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సరఫరా చేయవచ్చని, పుల్లిచింతల నుంచి ఎత్తిపోతల ద్వారా మళ్లించవచ్చని సూచించింది. అక్కడ ఆదా అయ్యే నీటిని బేసిన్లోని ప్రాజెక్టులకు కేటాయించాలని కోరారు. గత 11 సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు కాకుండా బేసిన్ బయట నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటిని వాడుకుంటుందో ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లింది. పెన్నా ఇతర బేసిన్లలోనూ 360 టీఎంసీల సామర్థ్యం ఉందని పేర్కొంది. నిల్వ సామర్థ్యం కంటే 1.4 రెట్లు ఎక్కువగా వినియోగించుకోవచ్చని, ప్రస్తుతం బొల్లేపల్లి వద్ద మరో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదించారని ట్రైబ్యునల్ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. కర్ణాటకలో విజయవంతమైన లైసెన్స్డ్ సర్వేయర్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మొత్తం 5,000 మంది సర్వేయర్లను తీసుకుంటామన్న మంత్రి అందుకు రేపటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు సర్వే అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. సర్వే విధానంపై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తెచ్చామన్న మంత్రి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు భూమి సర్వే మ్యాప్ను తప్పనిసరి చేశామని వివరించారు. ఆ విధానం అమలు జరిగేలా అధికారులు చూడాలన్న పొంగులేటి మండలాల్లో భూ లావాదేవీలు, భూ విస్తీర్ణాన్ని బట్టి సర్వేయర్లను నియమించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాంతాన్ని అన్ని విధాలుగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైతే 200 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపారు. సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని కాళేశ్వరానికి విచ్చేసిన ముఖ్యమంత్రి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. త్రివేణి సంగమంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తొలి రోజు 80,000 మంది భక్తులు దర్శనం చేసుకుని పుణ్య స్నానాలు చేశారు. సరస్వతి నది పుష్కరాల్లో పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులతో త్రివేణి సంగమం కోలాహలంగా మారింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, జమ్మికుంట, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్నానాలు ఆచరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సరస్వతి పుష్కరాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. చెన్నై, బెంగళూరు తదితర దూర ప్రాంతాల నుంచి భక్తులు పుష్కరాలకు విచ్చేయడం విశేషం. కాళేశ్వరాన్ని అన్ని విధాలుగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైతే 200 కోట్ల నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసొచ్చి సరస్వతి ఘాట్లో నెలకొల్పిన 17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరస్వతి పుష్కరాల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో గోదావరి, కృష్ణా పుష్కరాలు నిర్వహించుకోవడానికి సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు పునాదిగా ఉంటాయని సీఎం వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి, ఒక పర్యాటక క్షేత్రంగా మార్చడానికి రాబోయే గోదావరి పుష్కరాలు అంటే కాళేశ్వరంలోనే మంతని శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా 100 కాదు అవసరమైతే 200 కోట్ల రూపాయలైన కేటాయించి ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడానికి మా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాబోయే గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వరం మందిరానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా తీర్చిదిద్దండి. 100 కాదు 200 కోట్ల రూపాయలైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి
ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు తెలిపారు. ఇదే ఏర్పాట్లు చివరి వరకు కొనసాగాలని కోరారు. పుష్కరాల్లో ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం రాష్ట్ర ప్రభుత్వము ఇంకా కొంచెం మెరుగ్గా చేసేది ఉండే. పార్కింగ్ ప్లేస్ వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంది. పార్కింగ్ చాలా లాంగ్ పెట్టారు. అది కాకుండా అధికారులు కూడా భక్తులను తొందరగా స్నానాలు ముగించే విధంగా సహకరించాలి. వాళ్ళను తిప్పకుండా పార్కింగ్ల చుట్టూ అక్కడ ఇక్కడ తిప్పకుండా నేరుగా కొంచెం ఘాట్లకు పంపించే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక అధికారులను కూడా కోరుతా ఉన్నాం. చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. మేము ఆర్టీసీ బస్సులోనే వచ్చాము. వచ్చినాక మళ్ళీ వేరే బస్సులు కూడా పెట్టి ఇక్కడ వరకు మమ్మల్ని దించారు. ఈ చలువ పందిళ్ళు, బట్టలు మార్చుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు అయితే బాగా ఉన్నాయి. మరి మొదటి రోజా చివరి రోజు వరకు ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటా ఉన్నాము. పుష్కర స్నానం మహాపాపహరణం అంటారు. ఫస్ట్ రోజే రావాలని సంకల్పంతోనే మేము వచ్చాము. పోయిన సంవత్సరం నర్మదా నదికి అక్కడికి వెళ్ళాము, ఓంకారేశ్వర్ కుంభమేళాకి వెళ్ళాము. ఇది మరో కుంభమేళా తలపిస్తుంది. ఫస్ట్ రోజు ఇంతమంది రావడం కూడా మేము ఆశ్చర్యకరంగా చూస్తున్నాం. గతంలో ఎన్నెలు లేని విధంగా కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు గవర్నమెంట్. చాలా మంచిగా అనిపిస్తుంది. జ్యోతిర్లింగాన్ని దర్శనమైనాయి. కాళేశ్వరం కూడా బాకీ ఉండే, ఆయన మొక్కు కూడా ఇవాళ తీరుస్తున్నాం. కానీ వసతి 84 ఏళ్ళు వచ్చిన పెద్ద మనుషులకు వసతి సౌకర్యం లేదు. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడవారికి వస్త్ర మార్పిడి కోసం ఏర్పాటు చేసినటువంటి గదులు మాత్రం చాలా అధునాతనంగా ఉంది. ఇంత మంచి వసతులు కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్స్. మేము కూడా ఫస్ట్ రోజు చేయాలనే సంకల్పంతో వచ్చాం. బాగా అనిపించిందండి. థ్యాంక్ యూ. ఈ నెల 26 వరకు జరగనున్న పుష్కరాలకు వేలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కరీంనగర్ జోన్లోని వివిధ డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిచేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని కరీంనగర్ రీజనల్ మేనేజర్ రాజు తెలిపారు. నగర్లో గోదావరికని మంతని ఇక్కడ మార్నింగ్ 1 గంట నుంచే ఆఫీసర్స్, సూపర్వైజర్స్ అండ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అదే కాకుండా క్యాంపులు కాకుండా అవసరం మేరకు సిరిసిల్ల నుండి కానీ, వేములవాడ నుండి కానీ, కోరుట్ల నుండి కానీ, మెట్పల్లి నుండి కానీ డిపో మేనేజర్లను కాంటాక్ట్ చేస్తే తప్పకుండా బస్సులు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి ఆ బస్సులు బయలుదేరిన తర్వాత కాళేశ్వరం వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 ఎకరాల్లో ఆర్టీసీ టెంపరీ బస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మహాలక్ష్మికి పథకంలో ఉన్న ఎక్స్ప్రెస్ బస్సులు కానీ, పల్లవి వెలుగు బస్సులకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి భారతదేశంలో ఒక్కో నదికి పుష్కరాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి త్రివేణి సంగమంలో కలిసే సరస్వతి నదిలో పుష్కర స్నానం చేయడానికి వెళ్తున్నాం. అదేవిధంగా ఈ కరీంనగర్ స్టేషన్ నుండి ప్రత్యేకమైనటువంటి బస్సులు వేయడం వల్ల ప్రయాణికులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సజావుగా జరగడానికి ఆర్టీసీ వారు సహకారం చాలా బాగుంది. సరస్వతి పుష్కరాల్లో నిన్న రాత్రి జరిగిన నవరత్న మాలహారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాశీ నుంచొచ్చిన వేద పండితులు నదీ తల్లికి హారతులు ఇచ్చారు. తొలి రోజు 80,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వచ్చే 2 రోజుల్లో రద్దీ మరింత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో ఉపరితల ఆవరణం కారణంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మాదాపూర్, రాయదుర్గ్, గచ్చిబౌలిలో మోస్తారు వాన కురవగా కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. దీంతో అటువైపు రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇంటికి చేరుకునేందుకు కాస్త ఇబ్బందులు పడ్డారు. అంబర్పేటలో భారీ వర్షం కురవగా మూసారాంబాగ్ బ్రిడ్జిపై వర్షపు నీటితో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. నగరం మొత్తం క్యుములో నింబస్ మేఘాలు అలుముకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మల్కాజ్గిరి, కాప్రా సైడ్, రాజేంద్రనగర్, మైలర్దేవ్పల్లి, అత్తాపూర్ ప్రాంతంలో చిరుజల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో నకిలీ ఆధార్తో ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్కు యత్నించిన 2 ఆర్టీసీ కండక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. మజీద్పూర్ గ్రామ పరిధిలోని ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. వారి వద్ద ఉన్నవి ఫేక్ డాక్యుమెంట్స్గా గుర్తించిన సబ్ రిజిస్ట్రార్ వెంటనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి 2 అరెస్టు చేశారు. నిందితులు చంపాపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ కోసిరెడ్డి భాస్కర్ రెడ్డి, కురువా శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ శెట్టికుంట ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. గతంలో కూడా ఈ అక్రమ నిర్మాణాలను కూల్చినప్పటికీ శెట్టికుంటలో కొందరు కొత్త నిర్మాణాలను చేపట్టారు. తాజాగా నిర్మించిన కాలమ్స్, బిల్డింగ్ స్లాబ్స్ను అధికారులు కూల్చివేశారు.
ఏదైనా నిర్మాణం చేయాలనుకుంటే ఇరిగేషన్ అధికారుల నుంచి ఎన్ఓసి తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల గోడును అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదని రైతులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేస్తున్నామని చెప్పడమే తప్పితే రోజుల తరబడి యార్డుల్లో పడిగాపులు కాస్తున్న వారి ఇబ్బందులను గుర్తించడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జొన్నల కొనుగోళ్ల కోసం మార్క్ఫెడ్ యంత్రాంగం గ్రామాల వారీగా ఖరారు చేసిన ముందస్తు షెడ్యూల్ ఏదీ అమలు కావటం లేదు. ఉమ్మడి జిల్లాల్లో ఏప్రిల్ 22న కొనుగోలు ప్రారంభమైన అధికారుల ఇష్టారాజ్యంగానే కొనుగోలు సాగుతున్నాయి. యార్డుకు వస్తున్న పంటను ఏ రోజు కారోజు కొనుగోలు చేయకపోవడంతో రోజుల తరబడి జొన్న కుప్పల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో జొన్నలు సాగైతే ఎకరాకు 14 క్వింటాల చొప్పున 21 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో ఆదిలాబాద్ జిల్లాలో 1.11 లక్షల ఎకరాల్లో సాగులో 15.4 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని నిర్ధారణకు వచ్చిన మార్క్ఫెడ్ జిల్లాల్లో 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలో 28, ఆసిఫాబాద్ జిల్లాల్లో 1 కొనుగోలు కేంద్రాన్ని మాత్రమే ఏర్పాటు చేసింది. జొన్నల కొనుగోలు నత్తనడకన సాగుతుండటంతో పాటు బుధవారం అర్ధరాత్రి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో జొన్నల చోరీకి వచ్చిన దుండగులు రైతులపై దాడికి పాల్పడ్డారు. ఒక 20-30 కిలో జొన్న తీసుకొచ్చిన ఉన్నాయి. నాకు 4 ఎకరాల భూమి. ఇలా ఎవరు వాటి స్కూల్ మన ఇంటి జోక్కులు లేవు. 3 రాత్రులు రా ఎన్ని అంటున్నాం. అది రాత్రి దొంగలు వస్తున్నారు. అవి సెక్యూరిటీ లేరు, ఓళ్ళు లేరు. మా మంత్రులు కొడుతానికి వచ్చిళ్ళు, మా వాళ్ళ కొడుతానికి వచ్చి మా మనసును కొట్టుడు, మా ఇద్దరు నెత్తుల వల్ల కొట్టిళ్ళు. 5 కోట్లు పడేది ఓళ్ళు బాధ్యత ఓళ్ళు. దీనికి మా రైతులు ఒట్టించుకుంటలే లేలే. వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా బర్షలు, కట్టెలు, రాడ్లు, బండలతోటి వచ్చి రైతుల మీద దాడి చేసిండ్రు. రైతులు తక్కువ ఉండే, వాళ్ళు ఎక్కువ ఉండే. దాంతో రైతులందరూ కూడా పారిపోవడం జరిగింది. రైతులకు ఏమంటే అన్న పంటకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు. మార్కెట్ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రక్షణ ఇవ్వడం లేదు. ఇలా దళారీగా వ్యవస్థ ఇలా రాత్రి వచ్చి బండ్లు కాల్ చేసుకొని ఇలా అలా చెప్పుకొని రైతులు మేము 3-4 రోజుల సంది వస్తున్నాం. మేము ఒక్కొక్క రైతు ఇలా వారం రోజులు అవుతున్నది. ఇలా రైతు ఎండబెట్టాలంటున్నాడు. ఎండబెట్టిన పక్కకే దారి పోస్తున్నారు పక్కకు. అలా కొనుక్కపోతున్నారు. మీకు మైచర్ ఉన్నాయని ఆపుతున్నారు. అలా తీసుకొని పోతున్నారు. దళాలీగా ఖరీదారు పెద్ద మహారాష్ట్ర నుంచి బండ్లు వచ్చి మరి మ్యాక్సులలో నింపుకొని వచ్చి ఇక్కడ కాల్ చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వాళ్ళు కొనుక్కొని వచ్చి దళారులు ఇక్కడ అమ్ముతున్నారు. ఏమి కొంటలేరు. పక్కకు ఒక చిన్న రైతులు, సన్నకారు రైతులు పక్కకు పోసుకొని పెద్ద కుప్పలు పోసుకుంటున్నారు. మా చిన్న కుప్పల్ని చూసి పెద్ద కుప్పల్ని పాసింగ్ చేస్తున్నారు. రైతన్నలు పంట అమ్మేందుకు ఇబ్బంది పడుతుంటే కొందరు దళారులు మహారాష్ట్రలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన జొన్నలు తీసుకొస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం మార్క్ఫెడ్కు 3,371 రూపాయల చొప్పున విక్రయించేలా అంతర్గత ప్రణాళిక అమలు చేయటం స్థానిక రైతులకు శాపంగా మారుతోంది. మార్కెట్ అంటేనే మాయాజాలంగా తయారవుతుంది. తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారుతుంది. పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేయడం మరింత అనర్థాలకు దారితీస్తుంది. ఇక రైతులకు దిక్కెవరు? ఆలోచించాల్సిందే. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసన చేస్తున్న ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అనేక మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు, ఇతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదంటూ సుప్రీంకోర్టు గత నెలలో సంచలన తీర్పు వెలువరించింది. తమ ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలోని విద్యాశాఖ ప్రధాన కార్యాలయం బికాష్ భవన్ వద్ద ఉపాధ్యాయులు నిరసన చేశారు. ధర్నా చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు నిలువరించి అరెస్టు చేసేందుకు యత్నించగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో మహిళా టీచర్లు సహా అనేక మంది గాయపడ్డారు. కొంతమందికి తల నుంచి రక్తస్రావం అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనల్లో 5 తీవ్రంగా గాయపడగా దాదాపు మరో 100 మంది స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దాయాది దేశానికి అండగా నిలిచిన తుర్కియేకు సెగ తగులుతోంది. ఆ దేశంపై ప్రభావం పడేలా నిర్ణయాలను భారత సంస్థలు తీసుకుంటున్నాయి. భారత్లోని వివిధ విమానాశ్రయాల్లో భద్రతాపరమైన సేవలు అందిస్తున్న తుర్కియే సంస్థ సెలెబీ ఏవియేషన్కు సెక్యూరిటీ క్లియరెన్స్ను కేంద్రం రద్దు చేసింది. భారతీయ విమానాశ్రయాలలో సరుకుల రవాణాతో పాటు బహువిధ సేవలు అందిస్తున్న తుర్కియే కంపెనీ సెలిబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్కు అనుమతులను భద్రతాపరమైన కారణాలతో రద్దు చేస్తున్నట్లు పౌర విమానయాన భద్రతా మండలి BCAS ప్రకటించింది.
హైదరాబాద్, చెన్నైలతో సహా మొత్తం 9 భారతీయ విమానాశ్రయాల్లో సెలిబి సేవలు అందిస్తుంది. ఒప్పందం రద్దు నేపథ్యంలో ఆయా విమానాశ్రయాల్లో ప్రయాణికుల సరకు రవాణాకు ఏర్పాట్లు చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అటు తుర్కీ నుంచి యాపిళ్ల దిగుమతిని పూర్తిగా నిషేధించాలని హిమాచల్ ప్రదేశ్లోని రైతులు డిమాండ్ చేశారు. ఇప్పటికే ట్రావెల్ ఏజెన్సీలు తుర్కీకు బుకింగ్లు నిలిపివేశాయి. పలు యూనివర్సిటీలు కూడా ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశ ప్రజలు సైన్యంపై వినూత్నంగా తమ అభిమానం చాటుతున్నారు. జైపూర్కు చెందిన సోను పండిట్ తన కారును కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఫోటోలతో ముస్తాబు చేశాడు. భిన్నత్వంలో ఏకత్వానికి ఆ ఇద్దరు మహిళా సైనికాధికారులు ప్రతిరూపాలని సోను పండిట్ కొనియాడారు. దేశంలో ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమనే సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇద్దరు మహిళా సైనికాధికారుల ఫోటోలతో తన కారును ముస్తాబు చేసినట్లు తెలిపారు. నేటి తరానికి స్ఫూర్తి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోను పండిట్ తెలిపారు. పాకిస్తాన్తో సైనిక ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ భుజ్ వైమానిక స్థావరాన్ని సందర్శించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలోని వైమానిక కేంద్రాన్ని మొదటిసారి సందర్శించనున్నారు. పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన గుజరాత్లో భుజ్ వైమానిక కేంద్రం ఉంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో సైనికులను కలిసి వారిని అభినందించనున్నారు. నిన్న శ్రీనగర్ వెళ్లిన రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్పై జరిపిన సైనిక చర్యలో పాల్గొన్న సైనికులపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నెల 13న ప్రధాని మోదీ పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక కేంద్రాన్ని సందర్శించారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులను భుజం తట్టి అభినందించారు. అక్కడ మోహరించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థపై దాడి చేశామన్న పాకిస్తాన్ ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా దాయాది దేశానికి ప్రధాని మోదీ గట్టి హెచ్చరిక చేశారు. భారత్తో చర్చలకు పాకిస్తాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. శాంతి కోసం భారత్తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. అయితే చర్చల్లో కశ్మీర్ అంశాన్ని కూడా చేర్చాలని షరతు పెట్టారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో కామ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన భారత్తో చర్చలకు సిద్ధమన్నారు. పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని, తమ ప్రాంతంలో అభివృద్ధి, శ్రేయస్సు కోరుకుంటున్నామని షహబాజ్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్లోని అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్లోని ఏ అణుకేంద్రం నుంచి కూడా రేడియేషన్ లీక్ లేదా విడుదల కాలేదని గ్లోబల్ న్యూక్లియర్ స్థితిని పర్యవేక్షించే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA తెలిపింది. ఇటీవలి ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్లోని అణు స్థావరాలపై భారత్ దాడి చేసిందని సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం నేపథ్యంలో ఈ మేరకు IAEA స్పష్టతనిచ్చింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని ఏ అణుకేంద్రం నుంచి కూడా రేడియేషన్ లీక్ కాలేదని IAEA వెల్లడించింది. పాకిస్తాన్ అణుస్థావరాలకు నిలయమైన కిరాణా హిల్స్పై భారత్ దాడి చేసిందనే ఆరోపణలను ఇంతకుముందు ఎయిర్ మార్షల్ AK భారతి తోసిపుచ్చారు. ఆపరేషన్ సింధూర్లో శత్రు దేశంతో పోరాడి వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ పట్ల వచ్చినవాడు గౌతమ్ చిత్ర బృందం నుంచి మనసును చాటుకుంది. మురళీ నాయక్ కుటుంబానికి సినీ పరిశ్రమ అండగా ఉంటుందని భరోసానిస్తూ తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేజర్ ఒబెరాయ్కు నిర్మాత గణపతి రెడ్డి చెక్కును అందించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన మేజర్ ఒబెరాయ్ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ను స్ఫూర్తిగా తీసుకుని యువత సైన్యంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.